मेट्रो में सफर को आसान बनाने के लिए L&T मेट्रो रेल हैदराबाद लिमिटेड ने रैपिडो के साथ एक मुआहिदा किया है ताकि मेट्रो मुसाफिरीन के लिए खुसूसी कीमतों पर पहला और आखिरी मील तक कनेक्टिविटी फराहम की जा सके। इस मौके पर हैदराबाद एयरपोर्ट मेट्रो रेल के MD NVS रेड्डी ने मीडिया से बात करते हुए तफसीलात बताई। उन्होंने पुराने शहर में मेट्रो रूट के मुतालिक भी बात की। उन्होंने कहा कि पुराने शहर में मेट्रो रूट पर हुसूल अराजी के काम में तेजी लाई गई है। उन्होंने कहा कि हैदराबाद जिला कलेक्टर और HAML के ओहदेदारों ने मुतासरा जायदादों के मालिकीन से मीटिंग्स करते हुए अराजी के लिए 81,000 रुपये फी मुरब्बा गज के हिसाब से मुआवजा मुकर्रर किया है। उन्होंने वाज़ेह किया कि अब तयशुदा मुआवजे के मुताबिक ही कुछ जायदादों के मालिकीन जिन्होंने पहले ही अपनी रजामंदी के दस्तावेजात जमा कराए हैं उन्हें अंदरून 10 दिन मुआवजा बराह रास्त चेक्स की सूरत में अदा किया जाएगा। NVS रेड्डी ने मजीद कहा कि अगर बाकी जायदादों के मालिकीन भी जल्द अज जल्द दस्तावेजात जमा कराते हैं तो उन्हें भी चेक के जरिए मुआवजा अदा किया जाएगा। ఈ రోజున హైదరాబాద్లో దాదాపు 1,50,00,000 మంది జనాభా మొత్తం గ్రేటర్ హైదరాబాద్ని తీసుకుంటే ఉన్నారు. ఇది వచ్చే 3 దశాబ్దాల్లో వచ్చే 30 సంవత్సరాల్లో దాదాపు 3 కోట్ల జనాభా అయ్యేటువంటి ఛాన్స్ ఉంది. ఎందుకంటే హైదరాబాద్ అనేటువంటిది తెలంగాణ అనేటువంటిది గాడ్ గిఫ్టెడ్ సిటీ, గాడ్ గిఫ్టెడ్ స్టేట్. ఇటువంటి చాలా అరుదుగా ఉంటాయి. ఏ రాష్ట్రంలో అయినా సరే మీరు ముంబై చూసుకోవచ్చు, లేకపోతే చెన్నై చూసుకోవచ్చు, లేకపోతే ఏదైనా ఒక చూసుకుంటే ఏదో ఒక మూలక ఉంటుంది నా సామాన్యంగా. అట్లా కాకుండా హైదరాబాద్ మన తెలంగాణకి మధ్యలో ఉందన్నమాట. ఉండటం వల్ల అన్ని ప్రాంతాల నుంచి కూడా తెలంగాణ అన్ని డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా ఇప్పుడంతా కూడా హైదరాబాద్ సిటీకి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యి అవుట్స్కర్ట్స్లో సెటిల్ అవుతున్నారు. అందుకనే మనం ఫేజ్ 2 చాలా లార్జ్ స్కేల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 76 కిలోమీటర్లు ఆల్రెడీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం శాంక్షన్ చేయడం జరిగింది. చేసి మనం కేంద్రానికి పంపించాము. త్వరలోనే ఒకసారి అనుమతి వచ్చిన తర్వాత మనము ఈ రెండో ఫేజ్ని మొదలు పెడతాము. ఇప్పుడు ఓల్డ్ సిటీ వారు కూడా చాలామంది అడుగుతున్నారు. ఎప్పటి నుంచో దాదాపు 10 సంవత్సరాల నుంచి ఓల్డ్ సిటీకి కనెక్టివిటీ లేకుండా పోయింది. అందుకని ఓల్డ్ సిటీని కూడా అక్కడ రోడ్స్ని విస్తృతం చేసి దాదాపు 1,100 ప్రాపర్టీస్ ఉన్నాయి. ఆ 1,100 ప్రాపర్టీస్ని కూడా మనం ఇప్పుడు ఆల్రెడీ మేము ల్యాండ్ ఎక్విజిషన్ ఫుల్ స్వింగ్లో ఉంది. కలెక్టర్ గారు మొన్ననే ఒక స్క్వేర్ యార్డ్కి 81,000 రూపాయలని వారు కాంపెన్సేషన్గా ప్రకటించడం జరిగింది. ఎవరైతే ముందుకు వస్తున్నారో వాళ్ళ దగ్గర మేము స్ట్రైట్ అవే కన్సెంట్ తీసేసుకొని వారికి చెక్స్ ఇచ్చి చేయడానికి సిద్ధంగా ఉన్నాం అన్నమాట. వచ్చే వారం 10 రోజుల్లో చెక్స్ కూడా ఇస్తాము. ఇచ్చి ఆ రోడ్ వైడనింగ్ మొదలు పెట్టబోతూ ఉన్నాము. దానితోటి యాక్టివిటీ కూడా షురూ అవుతుంది. సో హైదరాబాద్కి మంచి భవిష్యత్తు ఉంది. ముఖ్యమంత్రి గారికి ఇంకా ప్లాన్లు ఉన్నాయి. ఆయన త్వరలోనే ఇంకా అసెంబ్లీ సమావేశంలో ఉంది. అసెంబ్లీ సమావేశాల తర్వాత ఆయన మంచి ఇంకా అనౌన్స్మెంట్స్ కూడా చేయబోతూ ఉన్నారు. అనేకమైనటువంటి సౌకర్యాలని హైదరాబాద్ కలిగించి హైదరాబాద్ని ఒక అంతర్జాతీయ నగరంగా చేసి మంచి టాప్ పొజిషన్స్ తీసుకెళ్లాలని చెప్పేసి ఆయన ఉద్దేశం. మేము కృషి చేస్తూ ఉన్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. Are you suffering from a diabetic foot? At Shifa Clinic, we offer guaranteed treatment without cutting your leg. Struggling with kidney failure? No need for dialysis. And for high blood pressure or diabetes, we can help you stop lifelong medication. Visit Shifa Clinic in Hydernagar today for advanced and effective treatments.